కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల సంక్షేమాన్ని హరించే బడ్జెట్ అని ఆరోపించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. వారి హామీలకు పెట్టిన బడ్జెట్కు పొంతనే లేదు అన్నారు. గొప్పలకు పోయి భారీ బడ్జెట్ పెట్టారని విమర్శించారు. బడ్జెట్లో విద్య, వైద్యానికి అరకొర నిధులు కేటాయించారు. ఈ కేటాయింపులతో అభివృద్ధి, సంక్షేమం ఎలా సాధ్యమవుతాయి అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద బీజేపీ గురించి మాట్లాడేందుకు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మనతో ఉన్నారు. ఎట్లా చూస్తుంది బీజేపీ ఈ బడ్జెట్ను? 3,04,000 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి మెగా మాస్టర్ ప్లాన్తో పెట్టామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ఈ ప్రభుత్వం పూర్తిగా హామీల ఎగవేతల బడ్జెట్గా, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎగవేసే బడ్జెట్గా ఈ బడ్జెట్ కనబడతా ఉంది. గొప్పల బడ్జెట్ ఇది, గొప్పలు పోయేటువంటి బడ్జెట్ ఇది, సంక్షేమాన్ని పాతరేసే బడ్జెట్గా మాత్రమే ఉన్నది. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మీరు ఏ రకమైనటువంటి అంశం తీసుకున్న ఈ బడ్జెట్లు అన్ని రకాలుగా పూర్తిగా మోసపూరితమైనటువంటి ఈ బడ్జెట్. మీరు గత సంవత్సరం చెప్పాం, ఈ గత సంవత్సరం మీరు రెవెన్యూ ఏదైతే మీరు చూపించారో ఆ రెవెన్యూ ఖచ్చితంగా 40,000 కోట్ల రూపాయలు మీరు చెప్పిన అంచనా కన్నా తక్కువగా ఉంటుందని చెప్పాము. అదే మాదిరిగా అంచనాకు తగ్గిందన్న సంగతి చాలా స్పష్టమవుతా ఉన్నది. ఈసారి కూడా మీరు ఈ బడ్జెట్ని 3 లక్షల కోట్ల బడ్జెట్గా రూపొందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవానికి మరి రెవెన్యూ మీరు వచ్చినంతగా, మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా రాదని తెలిసి కూడా ఇది మీరు ఈ రకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా బాధాకరంగా ఉన్నది. ఇరిగేషన్కి, పంచాయతీరాజ్కి మీరు అలొకేట్ చేసినటువంటి బడ్జెట్లో మీరు ఇవ్వాలనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను తీసుకుంటే ఆ బడ్జెట్ ఎక్కడా సరిపోదు. అంటే దీన్ని బట్టి మళ్ళీ మీరు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, కొత్త పెన్షన్లను ఎగవేస్తారని చాలా స్పష్టమవుతూ ఉన్నది. అదే మాదిరిగా మీరు ఇరిగేషన్లో కూడా కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేసే పరిస్థితిలో మీరు ప్రాణహిత చేవల లాంటి ప్రాజెక్టుని మీరు టేకప్ చేస్తామని, తుమ్మిడెట్టి దగ్గర చేస్తామన్న ప్రాజెక్టు ఇంట్లో ఎక్కడ కూడా కానరావట్లేదు. అంతేకాకుండా మీరు చెప్పిన మరి ఆర్ఎన్బి అయితేనేమి, పంచాయతీరాజ్ అయితేనేమి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి, మీరు అలొకేట్ చేసినటువంటి బడ్జెట్ ఎక్కడ కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం, ఎస్పెషల్లీ మీరు అగ్రికల్చర్ తీసుకుంటే, అగ్రికల్చర్లో మీరు నిజంగా కూడా రైతు బంధు ఇవ్వాలనుకున్నా, లేకుంటే మీరు ఇవ్వాల్సినటువంటి రైతు కూలీలకు ఇవ్వాలన్నా, లేకుంటే మీరు ఇవ్వాల్సినటువంటి మరి కౌలు రైతులకు ఇవ్వాలనుకున్నా, మీరు ఇవ్వాల్సినటువంటి బోనస్కి అన్నిటికి కలిపితే 42,000 కోట్ల రూపాయలు అవుతుంది. మీరు ఇచ్చిన అలొకేషన్ మొత్తం కూడా 31,000 కోట్లు ఇస్తున్నారు. అంటే మీరు ఏ ఒక్క ఇచ్చిన హామీ నెరవేర్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని చాలా స్పష్టమవుతుంది. ఎస్, అది డెఫినెట్గా బడ్జెట్ అనేది మోసపూరితంగా ఉంది. డెఫినెట్గా వాళ్ళు ప్రగల్భాలు పలకడమే తప్ప ఎక్కడ హామీలు నెరవేర్చే దిశగా అయితే ఈ బడ్జెట్ లేదంటూ కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. కెమెరామెన్ సంపత్తో విద్యాసాగర్, TV9 అసెంబ్లీ నుంచి.